ఈ రోజు మా మండలంలో ఉన్న దేవస్థానాలు అయితే మీకైతే చూపెట్టబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మైలారం మల్లన్న దేవుడిని అయితే చూపెడతాయి ఈ రోజు అయితే. తర్వాత మిగతా దేవుళ్ళు అనేది 3 టెంపుల్స్ ఉంటాయి, పవర్ఫుల్ దేవుళ్ళు, అక్కడికి చూపెడతా తర్వాత పోయి. ఇప్పుడైతే మనం మైలారం మల్లికార్జున స్వామి గురించి మాట్లాడదాం. ఈ స్వామి ఏంటంటే స్వయంభూ వెలిసిండు మైలారం గ్రామంలో. ఇక్కడ మీకు అక్కడ మొత్తం పోయి క్లారిటీగా చూపిస్తా. మనం చూసుకోవచ్చు ఇక్కడ గుండ్లపల్లి నుంచి వెళ్ళి లోపలికి వచ్చినాం అంటే ఈ బోర్డు అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం సీదా లోపలికి వెళ్ళి ఇదంతా కాదు అని అంటే మాత్రం గన్నేరువరం మండలాన్ని లొకేషన్ కొట్టుర్రు. దాని తర్వాత మైలారం ఎక్కడ అని అడిగితే ఈ విలేజ్ లో ఎక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇక మూలకున్న ముసలోని అడిగినా కూడా చెప్తాడు ఎక్కడ అని. సరే ఇక లేట్ ఎందుకు వెళ్దామా మైలారం. మీరు ఇట్లా సీదా వచ్చిర్రు అనుకో మైలారం అయితే వస్తుంది. ఎవరికైనా వీడియో లాంగ్ అనిపిస్తుంది, లాగ్ ఉంది అని అనుకుంటే మాత్రం స్కిప్ చేసుకుంటా చూడుర్రి. ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి అర్థం కావాలని చెప్పేసి ఇట్లా వీడియోని అయితే చూపెడుతున్నా. ఇక్కడనైతే ఇట్లా సీదా వెళ్తే గన్నేరువరం మండలం వస్తుంది. ఇక ఇదేమో మైలారం గ్రామం చూడు. ఇంకా ఇట్లా సీదా పోయినట్టయితే ఇక మనకి ఇక్కడనైతే గుట్టనైతే కనిపిస్తుంది అక్కడ లెఫ్ట్ సైడ్. అక్కడనే ఇది గుడి. మొత్తానికైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం. మొత్తానికైతే మైలారం దేవస్థానానికి అయితే వచ్చినాం. ఇగో ఇక్కడ కమాన్ చూసుకోవచ్చు. మన జాతర వచ్చేసి 16, 17, 18 రోజులు అయితే కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా రారి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. ఓకే, మనం ఎంట్రీ నుంచి వెళ్ళి కొంచెం ముంగడికి రాగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు హనుమాన్ గుడి అయితే కట్టడం జరుగుతుంది. ఇది ఒకటే మనకు జాతర దగ్గరనే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ పనులు అయితే స్టార్ట్ చేస్తుర్రు. ముంగటనైతే ఈ ముడికి ఎదురుగా మనకు ముంగటనైతే ఏదో కడుతుర్రు. ముంగట అడిగి చూద్దాం. మన నూకల చింటూ ఉన్నాడు, ఆయనను అడిగి ఇదిగో ఈయననే మన నూకల చింటూ. ఈయననైతే అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇది అంతకు ముందు లోపల ఇట్లా ఉండే కదా పట్టణాలకు, ఇక్కడ అరేంజ్ సరిపోతలేదని ఇక్కడ బయట ఏర్పాటు చేయడం జరిగింది. అవునా? సరే, ఇంకొకటి లోపల ఏదో పసుపు గుర్తుంది అని అంటారు, అది నిజమేనా? ఓకే, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. మరి మనకు గుడి ముందు అయితే ఇలా ఉంటుంది, ఒక దీపం పెట్టి. కానీ నిజంగా ఇక్కడ పక్కన గుట్టని చూస్తే, ఇక్కడ లొకేషన్ చూస్తే మాత్రం ఒక మంచి వైబ్రేటింగ్ అయితే బాడీలో అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే అంతే. ఈ లొకేషన్ మీద గుట్ట ఏదో తెలియని వైబ్రేటింగ్ అయితే బాడీలో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందాక పసుపు గుర్తుంది అన్నాం కదా, ఇక్కడ నుంచి ఈ గుడి సరౌండింగ్ నుంచి మొత్తం అక్కడ ఎండింగ్ దాకా మళ్ళీ ఇది 30 వారాలలో కురుస్తుందట. స్వామివారి కళ్యాణం అయిపోయినాక కూడా కురుస్తుందంట. మనం వైట్ షర్ట్ వేసుకుంటే క్లారిటీగా ఉంటుంది. మనకు మీదకి ఎక్కినాక అయితే మన అన్న రాజానన్ అయితే ఉన్నాడు. ఇక్కడ అన్నను కూడా కొంచెం అడిగి ఏకశిల రాయనన్న మన తెలంగాణలో ఇంత 42 ఫీట్లతో ఎక్కడా లేదు. రాయితోని దాదాపు అన్ని అక్కలల్లా కట్టెతోని చెక్కి ఉంటాయి, కానీ ఇక్కడ ఓన్లీ ఏకశిల రాయితోనే తీసుకొచ్చి చెక్కి పెట్టడం జరిగింది. ఇది ఏకశిల మన తెలంగాణలో ఫస్ట్ ఉంటది. ఇంకా ఇక్కడ పసుపు గుర్తుంది అన్నారు, అది నిజమేనా? స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత పైకి వెళ్ళి పసుపు రాలుతూ ఉంటది. వర్షం పడ్డట్టు చుక్కలు చుక్కలు పడతా ఉంటది. అది అవునా? స్వామివారి కళ్యాణం అయినాక వచ్చి చూసుకోవచ్చు. ఇక చూసారు కదా, మనం విన్నది నిజమే, ఇక్కడ పసుపు గురుస్తుంది అన్నది. సరే, లేట్ చేయకుండా ఇక లోపలికి వెళ్దామా. మనం లోపల ఎంట్రెన్స్ లో చూసుకోవచ్చు వినాయకుడు దేవుడు అయితే ఉన్నాడు. మేమైతే గర్భగుడిలోకి వెళ్తున్నాము. మనన్నైతే వీడియో అయితే తీయద్దన్నారు కానీ నేనైతే, కానీ మీరైతే ఎవరు తీయకండి. ఎందుకంటే స్వామివారు స్వయంభూ వెరిసిండు కాబట్టి ఎవరు కూడా వీడియో తీయ. వీళ్ళైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చిరేమో కానీ పెద్ద బస్ వేసుకొని అయితే వచ్చిర్రు. సరే, ఇక లేట్ చేయకుండా గుడి మొత్తం అయితే చూపిస్తా. గుడి పక్కనే మనకు ఎల్లమ్మ దేవుడు అయితే ఉంటది. ఇక్కడ ఇంకానైతే వర్క్ అయితే నడుస్తున్నది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది భక్తులు వస్తున్నారు కాబట్టి గుడిని అయితే కొంచెం పెద్దగా చేస్తున్నారు. ఇక్కడ మనం నవగ్రహాలు వచ్చేసి మన తెలంగాణలో ఎక్కడ లేవు. భార్యతో సహా ఉంటాయి. కింద వాహనము, వాహనము, ఒక్కొక్క గ్రహానికి ఏ భార్య కింద వాహనము. కొందరికి దాంపత్య దోషం ఉన్న ఎక్కడికి వెళ్ళి చేసుకునే స్తోమత లేని వారు ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. దాంపత్య దోషము, కింద వాహనము, స్వామివారి మన తెలంగాణ నవగ్రహాలు భార్యతో సహా ఎక్కడ లేవు. ఇంకొకటి చుట్టూ దేవస్థానాలు కడుతున్నట్టు వినిపించింది. అవును, అరుణాచలం టైపు గిరిప్రదక్షిణ చేస్తున్నాము. అందులో 12 జ్యోతిర్లింగాలు పెడుతున్నాము. దక్షిణామూర్తి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప టెంపుల్, బ్రహ్మరాంబిక అమ్మవారు, అష్టకాల భైరవులు, పైన శివపార్వతులు. ఈ గుట్ట పేరు వచ్చేసి త్రిశూల గుట్ట అని నామకరణం చేశారు. గుడి వచ్చేసి క్రీస్తు పూర్వం 1100 సంవత్సరాల క్రితం నుండి వెలిసిన స్వామివారి స్వయంభూ. కరీంనగర్ ఉంటే కొందరికి అవైలబుల్ లేక కరీంనగర్ మానే డ్యామ్ నుంచి మల్లికార్జున దేవస్థానం వరకు బోటింగ్ ఏర్పాటు చేశారు. 3 రోజులు బోటింగ్ నడుస్తూ ఉంటుంది. ఏది ఇప్పుడు ఎక్కడి నుంచి నడుస్తుంది? కరీంనగర్ అవతల కట్ట డ్యామ్ కట్ట నుంచి ఇక్కడ దేవస్థానం వరకు వస్తుందండి. అక్కడి నుంచి ఇక్కడికి మనకు సౌకర్యం కల్పించారు. అవునా? అందరికి అర్థమైంది కదా, మన కరీంనగర్ డ్యామ్ కట్ట నుంచి వెళ్ళి
ఇక్కడికి మైలారం వరకు బోట్ సౌకర్యం ఉందంట. ఎవరైనా చుట్టూ తిరిగి రావాలంటే చాలా దూరం అవుతుంది, అదే 40 కిలోమీటర్లు అవుతుంది. మీరు ఇట్లా రావాలంటే ఈజీగా అయితే యాగశాల కట్టిర్రు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమున్నా కొంచెం ఫినిషింగ్ ఇస్తారు అంతే. ఇక చాలా మంది వస్తారు కాబట్టి ఇట్లనైతే ఇవన్నీ కట్టెలైతే కట్టిర్రు. ఇక ఒకసారి అయితే గుడి చుట్టూ అయితే తిరిగేద్దాం. ఇదంతా చూసుకోవచ్చు, నీట్ గా వేసి టెంట్లు అయితే వేస్తారు. ఎవరైనా దుకాణాలు పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడే వచ్చి జాగాలు ఆపుకోరు, ఎందుకంటే తర్వాత జాగాలు దొరికాయి. మనకు పార్కింగ్ ప్లేస్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక ఈ రోజు అయితే గుడి చుట్టూ అయితే బండ్లు అయితే దింపుతారంట. వీళ్ళైతే ఎడ్ల బండి ఇప్పుడే కట్టుకొచ్చి, అసలు ఇలాంటి బండ్లు చూద్దామన్నా కూడా కనిపించాయి, కానీ తమ్ముడు అయితే ఇట్లా బండేసుకొని అయితే వచ్చిండు. నిజంగా ఎంత బాగుందో చూడండి, పక్కన గుట్ట, ఇటు యాప చెట్టు, ఇక్కడ పట్నాలు వేసుకోనికి బండనైతే మొత్తం నీట్ గా అయితే అరేంజ్ చేసి, ఇక ఫస్ట్ తిరుగుడుతోనే మనకు నల్లబోషమ్మును దుర్గమ్మ ఉంటదంట. మనం మొత్తానికి అయితే గుడి బ్యాక్ సైడ్ అయితే ఇట్లా రౌండ్ సైడ్ అయితే తిరుగుతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మన ఇవేంటివి, మన జ్యోతిలింగాలు అరుణాచలం టైప్, మొత్తం అరుణాచలం టైప్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతా కరీంనగర్ ఇటు డ్యామ్ ఇది. మనకు అక్కంచెల్లే బోటింగ్ అనేది స్టార్ట్ ఉంటుంది. అక్కడ చింతల దగ్గర అయితే ఆగిపోయి మన అక్కంచెల్లి ఆటోలు అయితే లోపల దాకా వస్తాయి. మొత్తం అయితే ఇది కరీంనగర్ డ్యామే. ఇది బ్యాక్ సైడ్, ఇది కరీంనగర్ అడిది ఫ్రంట్, ఇది బ్యాక్. మనకు బోటింగ్ అయితే ఇట్లా నడుతుంది. ఇప్పుడు వరకు అయితే లొకేషన్ చూసుకోవచ్చు, చుట్టూ గుట్టలు ఎక్కడ చూసినా కూడా మంచిగా నీట్గా ఉంటుంది. ఇంకా చేలో ముంగడికి అయితే పోదాం. గుడి చుట్టూ అయితే మొత్తం గుడ్లే ఉంటాయి, ఎక్కడ చూసినా కూడా మీకు గుడ్లు. తాపుకో గుడి ముంగట కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా పూర్తి కాలేదు, ఈ పూర్తి కానికి ఇంకా టైం పడుతుంది. ఆ లోపు అయితే ఈ జాతరకైతే మీరు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే జాతర మామూలుగా కాదు. ఎటు చూసినా కూడా ఆ రోజు అయితే మంది ఉంటారు, తప్పకుండా రావాలి మీరు అందరూ. వీడియో చూసిన వాళ్ళు చూసినట్టు ఉండకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే జాతరకు ప్రతి ఒక్కరు రావాలి కదా.